వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ మీద క్లాస్ నెంబర్ 2. దీనికి ముందు క్లాస్లో ఇంట్రడక్షన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానిలో కొంత స్లాంట్ హైట్స్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమంది ఇచ్చిన ఫీడ్బ్యాక్లో. సో డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఆన్ పిరమిడ్స్, ఇక్కడ క్లాస్ 3లో ప్రాబ్లమ్స్ ఆన్ సిలిండర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రిజమ్స్ ఇలా ఒక్కొక్క క్లాస్లో చెప్తాను, ఎందుకంటే ఇవి కొద్దిగా లెంగ్దీ ప్రాబ్లమ్స్ కాబట్టి. సో ప్రస్తుతం ఈ క్లాస్ 2లో ప్రాబ్లమ్స్ ఆన్ పిరమిడ్స్. సో పిరమిడ్ షేప్స్. ఓకే, సో పిరమిడ్ షేప్స్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్లో నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను మీకు స్లాంట్ హైట్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే స్లాంట్ హైట్ ఇప్పుడు నార్మల్గా ప్రతి స్టూడెంట్ ఎలా తీసేసుకుంటాడంటే, సో ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్, సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్ అని తీసేసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ సేమ్ డైమెన్షన్స్ ఉన్న స్క్వేర్ పిరమిడ్స్ ఇవి. సో మరి సేమ్ డైమెన్షన్స్ ఉన్న స్క్వేర్ పిరమిడ్స్కి స్లాంట్ హైట్ ఒకటే ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ స్క్వేర్ పిరమిడ్ ఎలా ప్లేస్ అయ్యిందండి. సో దీని తాలూకా వన్ ఆఫ్ ద సైడ్ ఈజ్ parallel to the vertical plane here, so one of the side is inclined to the vertical plane. సో ఈ రెండాటిలో డెవలప్మెంట్స్ మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు ఈ వ్యూస్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ బేస్ మనకి చిన్నది కనిపిస్తుంది, ఇక్కడ పెద్దది కనిపిస్తుంది. ఎందుకు? సో ఆటోమేటిక్గా ఇది ఇలా క్రాస్ అయి ఉండడం వల్ల, ఇది దీనికి ప్యారలల్గా ఉండడం వల్ల, సో ఇక్కడ లెంగ్త్ ఆఫ్ దిస్ బేస్ ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకు వ్యూలో ఇంక్రీజ్ అవుతుంది, కానీ యాక్చువల్ బేస్ అయితే ఎప్పుడు సైడ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఇక్కడికి ఏమవుతుంది, ఇది ఎలా తీసుకుంటే ఇది స్లాంట్ హైట్, ఈ డయాగ్రామ్ నువ్వు డ్రా చేసినప్పుడు ఇది స్లాంట్ హైట్ అవుతుంది, దీనికి వచ్చినప్పటికి ఇది స్లాంట్ హైట్ అవుతుంది. కానీ దానివల్ల ఒకే క్యూబ్కి 2 రకాల స్లాంట్ హైట్స్ వచ్చేస్తున్నాయి. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అందు గురించి స్లాంట్ హైట్ గురించి మీకు ఇక్కడ నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ రెండు ఒకే డైమెన్షన్స్తో డ్రా చేసిన క్యూబ్స్ కాబట్టి ఓన్లీ సో వర్టికల్ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉంది, ఇది ఇన్క్లైన్డ్గా ఉంది అయినంత మాత్రంలో దీని డెవలప్మెంట్ వేరు, దీని డెవలప్మెంట్ వేరుగా ఉండకూడదు కదా. సో అందు గురించే స్లాంట్ హైట్ అంటే ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక హారిజంటల్ లైను ఇలాగ ఒకటి డ్రా చేసుకోండి. ఎలా డ్రా చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు కాంపాస్ పట్టుకొని ఈ పాయింట్ తీసుకోండి, దీన్ని రేడియస్గా తీసుకొని ఇలాగ ఒక ఆర్క్ డ్రా చేయండి. దీనికి ఏంటి, ఈ హారిజాంటల్ లైన్కి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఒక ఆర్క్ డ్రా చేస్తే సపోజ్ ఇలా వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది సపోజ్ దీన్ని తీసుకొని ఇలా ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇదైతే పర్ఫెక్ట్గా ఒకే లైన్ మీద ఉంది కాబట్టి ఇక్కడికే వచ్చి తగులుతుంది. సో ఇప్పుడు మనం ఆర్క్ డ్రా చేసాం కదా, ఇది పట్టుకొని సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టండి ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. ఎస్, సో దీనికి ఇక్కడ నుంచి ఎలాగ తీసాం, ఇక్కడికి వచ్చింది. సో దీనికి స్లాంట్ హైట్ ఇది. ఐ థింక్ మీ అందరికీ ఇది క్లియర్ అయి ఉండొచ్చు ఎందుకు నేను అలా తిప్పుతున్నాను. సో ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్. ఈ రేడియస్తో మనం ఇలాగ ఒకటి డ్రా చేయాలి. ఇక్కడ ఏమైంది, దీనికి ఇది ప్యారలల్గా ఉండడం వల్ల ఇలాగ ఒక లైన్ మనం ఇక్కడ డ్రా చేసినప్పుడు, అంటే ఈ పాయింట్ నుంచి సపోజ్ ఈ ఎపెక్స్ పాయింట్ నుంచి ఒక ప్యారలల్ లైన్ ఎలా డ్రా చేసినప్పుడు, మనం చేసినప్పుడు ఈ లైన్ మనకు కలిసిపోతుంది. సో ఇబ్బంది ఏమీ లేదు మనకి. సో దీన్ని యూ క్యాన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ ఎస్ ఎస్, దట్ ఈస్ ద స్లాంట్ హైట్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది, సో స్లాంట్ హైట్ వేరేగా ఉంది, దీని తాలూకా అది వేరే. అందుగురించే మీరు ఇది ఎలా పట్టుకొని ఒక ఆర్క్ డ్రా చేసి అక్కడి నుంచి ఏ కండిషన్లో మనం డ్రా చేయాలి, ఏ కండిషన్లో డ్రా చేయకూడదు అని మనం చూద్దాం. మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. సపోజ్ ఇక్కడ చూద్దాం, ఇది పెంటాగన్, సేమ్ డైమెన్షన్స్ ఉన్న పెంటాగన్స్ ఈ 3 చూడండి. ఇది ఒక్కొక్క ప్లేస్లో ఇక్కడ ఏంటంటే ఇది సమ్ యాంగిల్తో ఉంది. ఓకే, సో వర్టికల్ ప్లేన్కి ఒక యాంగిల్తో ఇది ఉంది, ఇక్కడ వర్టికల్ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉంది. వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద పెంటాగనల్ పిరమిడ్ ఈజ్ ప్యారలల్. ఇక్కడ ఏమవుతుంది, వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద
వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద పెంటాగనల్ పిరమిడ్ మీన్స్ పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్. ఇక్కడ ఏంటి, సో ఇన్క్లైన్ టు ద వర్టికల్ ప్లేన్, వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద pentagonal pyramid inclined to the vertical plane. Here one of the side of pentagonal plane parallel to the inclined plane, so one of the side is perpendicular to the inclined plane. సో మరి వీటిలన్నీ చేసినప్పుడు డిఫరెంట్ ఎస్లు వచ్చేస్తాయి. సో డిఫరెంట్ ఎస్ఎస్ వస్తాయి. ఇక్కడ నుంచి దీని మీద ఎలా డ్రా చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ స్లాంట్ హైట్ వస్తుంది, దీనికి ఒక టైప్ ఆఫ్ స్లాంట్ హైట్ వస్తుంది, దీనికి ఒక టైప్. సో సేమ్ డైమెన్షన్స్ ఉన్న పిరమిడ్స్ మనం డెవలప్మెంట్ చేసినప్పుడు డిఫరెంట్ స్లాంట్ హైట్స్ రాకూడదు కదా. సో అందు గురించే మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి పట్టుకొని సో ఇలాగ ఒక ఆర్క్, సో ఇక్కడ నుంచి పట్టుకొని ఇలాగ ఒక ఆర్క్, సో ఇక్కడ నుంచి పట్టుకొని ఇలాగ ఒక ఆర్క్, సో ఇక్కడ నుంచి ఇది ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాం. ఓకే, ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ పాయింట్ని తీసుకొని, సో ఈ పాయింట్స్ని తీసుకొని మనం, సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్, సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. ఓకే, సో ఇది ఒక క్లారిటీ తీసుకోండి. సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. ఓకే, సో అలాగే కావాలనుకుంటే మీరు ఇది కూడా తీసుకోండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడికి వచ్చినప్పటికీ మీకు నేను నెక్స్ట్ చెప్పే ప్రాబ్లమ్స్లో ఇక్కడ మీరు తీసుకుంటే ఇది పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఈ రెండు లైన్స్ పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఎలా డ్రా చేసినా ఇక్కడికే వస్తుంది. అంటే ఎప్పుడు మీరు సపోజ్ దీనికి ఇది ప్యారలల్గా ఉంది, ఇక్కడ దీనికి ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ లైన్ కాబట్టి మీరు డైరెక్ట్గా యూ క్యాన్ టేక్ దిస్ యాజ్ ఏ, సో హైట్ ఉంది కాబట్టి, సో ఇక్కడ హైట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా యూ క్యాన్ టేక్ దిస్ యాజ్ ఏ స్లాంట్ హైట్, బట్ దట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ కేస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇలా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఎలా సర్కిల్ ఆర్క్ డ్రా చేస్తే, ఈ పాయింట్ని తీసుకొని ఆర్క్ ఎలా డ్రా చేస్తే, సో గుర్తుపెట్టుకోండి ఏ పాయింట్ తీసుకోవాలి, ఇది పట్టుకొని ఈ పాయింట్ పట్టుకొని ఇలా లాగాలి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఇందాక పరిస్థితి కొద్దిగా సైడ్ వస్తుంది. సో అప్పుడు ఇక్కడికి తీసుకొని వస్తాం మనం. సో ఇక్కడ తీసుకొని దిస్ ఈజ్ ద, ఓకే, నార్మల్గా దీని తాలూకా పిరమిడ్ ఎలా వస్తుంది. ఇప్పుడు స్లాంట్ హైట్ ఇక్కడికి వస్తుంది. సో స్లాంట్ హైట్ అన్నది మీరు క్లియర్గా ఒక ఐడియా నేను మీకు చెప్తున్నాను ఇది. సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. దీనికైతే డైరెక్ట్గా స్లాంట్ హైట్, ఎందుకంటే దీనికి ఇది ప్యారలల్గా ఉంది, ఇక్కడ ప్యారలల్ లైన్కి కొద్దిగా ఇది ప్యారలల్గా లేదు. ఓకేనా, ఈ లాటరల్ సర్ఫేస్ పక్కకు వస్తుంది కాబట్టి దీనికి మనం, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేనికి ఇక్కడ మీకు నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్లో రెండు ప్రాబ్లమ్స్ ఇలా ప్యారలల్ టు ద బేస్ ఉంటుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా దీన్నే మనం ఎస్ కింద తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా స్లాంట్ హైట్ మీద ఒక ఐడియా అయితే ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇంతకీ స్లాంట్ హైట్, ఇప్పుడు ఈ స్లాంట్ హైట్ని పట్టుకొని ఇది మనం చేసుకొని వస్తాం అనమాట. ఓకేనా, సో ఇది థీటా అయితే మనకి ఇది ఫార్ములా మామూలుగా, ఇక్కడ థీటాలు అవసరం లేదు, స్క్వేర్లే కాబట్టి. సో ఇక్కడ మనం దీంతో ఆర్క్స్ కొట్టేస్తాం, దీంతో సైడ్ ఎంత ఉందో దాంతో తీసుకొని ఆర్క్స్ కొట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం సో ఇది ఇలాగ లైన్స్ కొట్టాలి. ఓకేనా, లైన్స్ కొట్టి దాని నుంచి మనం ఎలా కలుపుకొని వస్తాం. ఓకేనా, సో రిమైనింగ్ అంతా మీరు ప్రాబ్లమ్స్లో చూడండి. నేను ప్రాబ్లమ్స్లో ఇంక స్లాంట్ హైట్ గురించి నేను ఏమీ మెన్షన్ చేయను. సో స్లాంట్ హైట్ ఎప్పుడు మీరు ఎలా చేయాలన్నది ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి డౌన్లోడ్ చేసినవి మాత్రమే నేను చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో కాదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మనం చదువుదాం. ఏ హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ సైడ్ 30 mm, hexagonal pyramid of side 30 mm at a height 65 mm. So side 30 mm and height 65 mm is resting on base on HP. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. సో నార్మల్గా ఓన్లీ ఇది ఇలా ఇచ్చేస్తే మనం ఎప్పుడు రెస్టింగ్ ఆన్ హెచ్పి అనే హారిజాంటల్ ప్లేన్ మీద, ఇక్కడ ఇటు మనకి క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తు, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు విపి. ఇది ఇంపార్టెంట్. ఒక సైడ్ ప్యారలల్ టు ద వర్టికల్ ప్లేన్, వన్ ఆఫ్ ఇట్స్ బేస్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి, ప్రొజెక్షన్స్ డ్రా చేయడానికి వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు విపి. సో వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ మీరు చూడాలి. ఓకేనా, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు విపి. ఓకే, ఇట్ ఈస్ కట్ బై ఏ
కట్ బై ద కటింగ్ ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కట్ సెక్షన్స్ ఆఫ్ ప్లేన్లో కూడా మీరు చూడొచ్చు ఇవి. సో ఇలా ఇట్ ఈస్ కట్ బై ఏ కటింగ్ ప్లేన్. ఇది ఎలా ఉంది, విచ్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి, ప్యారలల్ టు హెచ్పి అండ్ పెర్పెండిక్యులర్ టు విపి. ఓకే, ఇది ఇంపార్టెంట్ మనకి, ప్యారలల్ టు హెచ్పి. ఎక్కడ కట్ చేసి, ఇది కటింగ్ ప్లేను ప్యారలల్ టు హెచ్పి ఉంది అండ్ పాసింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 45 mm ఫ్రమ్ ద బాటమ్. సో 45 mm ఫ్రమ్ ద బాటమ్ డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్. సో వన్స్ ప్రాబ్లమే మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే సో ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఒకసారి నేను రఫ్గా రాసి తర్వాత క్లియర్గా నేను డ్రా చేస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఓన్లీ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగే డ్రా చేస్తాను కాబట్టి మీరు స్కేల్కి డ్రా చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద డ్రా చేస్తున్నాను కాబట్టి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ నేను డ్రా చేస్తాను. సో లైన్స్ అవి ఒక్కొక్కసారి స్ట్రైట్గా రాకపోవచ్చు. సో చూసుకోండి, హెక్సాగనల్ పిరమిడ్. సో హెక్సాగనల్ పిరమిడ్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బేస్ లైన్ తీసుకుందాం. సో ఒక బేస్ లైన్. సో హెక్సాగనల్ పిరమిడ్ ఇక్కడ ఏంటి, హెక్సాగనల్ పిరమిడ్ తాలూకా సో సైడ్ 30, సో హైట్ సో 65. సో సైడ్ అంటే ఇక్కడ మనకి ఒక సైడ్, ఇక్కడ ఎలా ఇచ్చాడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ మనకి వన్ ఆఫ్ ఇట్ సైడ్ ఈజ్ ప్యారలల్. సో ఎప్పుడైనా ఇక్కడ ఇంకో పాయింట్, బేస్ మీద రెస్ట్ అయి ఉన్న పిరమిడ్స్ కానీ సిలిండర్స్ కానీ కోన్స్ కానీ దేనికైనా ముందు మనం ఫండమెంటల్ మీరు గుర్తుపెట్టుకోండి. సో టాప్ వ్యూ డ్రా చేయాలి. సో టాప్ వ్యూ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలనేది ఇక్కడ మనకు ఒక్కసారి ఇస్తాడు, లేకపోతే మనకి ఇబ్బంది ఏం లేదు. సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు విపి. సో ఒక సైడు అంటే ఇది హారిజాంటల్ ప్లేన్ మీద కానీ ఇది వర్టికల్ ప్లేన్ మీద కనిపించింది అనుకుంటే, సో దీనికి రిఫరెన్స్ లైన్ కిందకి ఒక సైడు ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉందంటున్నాడు. ఒక సైడు ప్లేన్కి ప్యారలల్గా. ఇప్పుడు హెక్సాగన్ అంటే ఎలా ఉంటుంది కాబట్టి ఒక సైడు ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక సైడు ప్లేన్కి పెర్పెండిక్యులర్గా, అంటే హెక్సాగన్లో ఏదో ఒకటి. సో సపోజ్ ఇప్పుడు మనకి హెక్సాగన్ ఎలా ఉంది, సో ఇలా ఉంది. ఇది ఇక్కడ దీనిలో ఏంటి, సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఒక సైడ్ సో ఈజ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్, ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. ఒక్కొక్కసారి మనకి ఇస్తాడు కండిషన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్. సో ఇప్పుడు ఇలా ఇది చూస్తే మీరు గమనిస్తే సో వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ పెర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్. సో ఇంతే మనకి ఇక్కడ ఇది డ్రా చేయడానికి ఇంతే. కానీ ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు విపి. సో ఇది ఇచ్చాడు కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఏమి లేదు. సో మీరు జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేయండి. హారిజాంటల్ ప్లేన్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఓకే, హారిజాంటల్ ప్లేన్ కాదు హెక్సాగన్. సో నేను ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తున్నాను కాబట్టి కొంత క్లారిటీ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఇది పిరమిడ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, సెంటర్ పాయింట్ ఉంటుంది. సో ఇలా వస్తాయి. సో పిరమిడ్ ఇలా వస్తుంది. ఓకే, సో దీనికి మీరు కావాలనుకుంటే 1 2 3 4 5 6 ఇలా పెట్టేసుకోండి. సో దీని నుంచి ఇప్పుడు ఏంటి, వన్స్ మనకి ఇది అయిపోతే మనం ఏం చేయాలి, సో దీని నుంచి ప్రొజెక్షన్ లైన్స్ మీదకి లాగుదాం. సో ప్రొజెక్షన్ లైన్ ఇది సెంటర్ లైన్ కాబట్టి సో ప్రొజెక్షన్స్ లైన్స్ ఇలా రాశాను. సో ఇప్పుడు హైట్, సో ఇప్పుడు సైడ్ ఇది ఇందాక మనం ఎంత తీసుకున్నాం, ఒక్కోటి 35. సో 35తో మనం హెక్సాగన్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు హైట్ ఏమి ఇచ్చాడు మనకి, సో హైట్ ఒక పాయింట్ నుంచి సో దిస్ ఈజ్ 65. ఓకే, దిస్ ఈజ్ 65 హైట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి పిరమిడ్ కాబట్టి మనం ఏం చేస్తామండి, సో పిరమిడ్ కాబట్టి సో పిరమిడ్. సో ఇలా మనకి అయింది. సో దిస్ ఈజ్ ద పిరమిడ్ ఫ్రంట్ వ్యూలో ఈ రెండు మనకి కనిపిస్తాయి కాబట్టి
సో ఇది. సో ఇప్పుడు మనకి పిరమిడ్ క్లియర్ అయింది. సో ఈ సెంటర్ లైను, సో నేను యాక్సిస్ లైన్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద యాక్సిస్ లైన్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు మనకు అయిపోయింది. ఇట్ ఈస్ కట్ బై ఏ కటింగ్ ప్లేన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి. సో ఇందాక మనము ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అంటే ఇది ఇలాగ అనుకున్నాం ఈ సైడ్. ఇప్పుడు ప్యారలల్ టు హెచ్పి. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కట్ చేసింది అండ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పెర్పెండిక్యులర్ టు విపి అండ్ పాసింగ్ ఏ హైట్ ఆఫ్ 45 mm ఫ్రమ్ బాటమ్. సో అంటే ఇక్కడ నుంచి 45 mm. సో 45 mm తీసుకుందాం. సో ఇక్కడ నుంచి, సో ఇది 45 mm. దిస్ ఈజ్ 45. సో ఇక్కడ ఎలా అన్నాడు, ప్యారలల్గా అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు, ప్యారలల్ అని అన్నాడు. సో ఇప్పుడు కటింగ్ సెక్షన్ నేను ఇక్కడ తీసుకుంటాను. సో కొద్దిగా కిందన పెడతాను. దిస్ ఈజ్ 45. సో ఇప్పుడు నేను కటింగ్ సెక్షన్ ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇది సో దిస్ ఈజ్ ద కటింగ్ సెక్షన్. ఓకేనా. ఈ పాయింట్స్ చూసుకోండి. సో ఈ పాయింట్స్ నేను మళ్ళీ ఒక్కసారి, ఇది పాయింట్, ఇది 2, ఇది చూడండి 2, 6, ఇది 1, ఇది 2, 6. సో దిస్ ఈజ్ 3 and 5, దిస్ ఈజ్ 4. సో ఇంతే. ఇక్కడతో మనకి ఇక్కడ చాలామంది మళ్ళీ ఈ దీనిలో మీరు ట్రూ వ్యూస్ ఇవన్నీ మీరేం ఇక్కడ యాక్చువల్గా మనకి సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో మళ్ళీ అక్కడ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇవి తీసుకొని వచ్చి ఇక్కడికి మళ్ళీ ఇవి తీసుకొని వచ్చి చాలామంది ఏం చేస్తున్నామంటే ఇక్కడికి మళ్ళీ ఇది తీసుకొని వచ్చి దీని మీద వ్యూస్ చూపించి ఇలాగ మనం వ్యూస్ చూపించి దీనికి ట్రూ షేప్స్ ఇలాగ టైం ఉంటే మీరు చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈ పార్ట్లో మనం ఏం చేసాం, సెక్షన్స్ ఆఫ్ సాలిడ్ పార్ట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటి, డెవలప్మెంట్. సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ డ్రా చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఇక్కడ వరకు ఇక్కడ వరకు కూడా మీరు చూడండి, ఇక్కడ వరకు కూడా ఈ ప్రాబ్లం బిలాంగ్స్ టు ద సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ప్రాబ్లం. ఇది ఈ ఒక్క పార్ట్లోనే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ జస్ట్ డెవలప్ చేయమని అక్కడ వాడు సింపుల్గా అడిగాడు సార్. సో ఇప్పుడు మనకి వెరీ సింపుల్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో స్లాంట్ హైట్ గురించి చెప్పాను. సో ఇప్పుడు ఇది పిరమిడ్ కాబట్టి సో స్లాంట్ హైట్ ఎంత అని చెప్పాను, దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్ ఎస్. ఓకేనా. ఒక్క క్యూబ్కి తప్ప మామూలుగా మీరు వీటికి స్లాంట్ హైట్ ఎస్ తీసేసుకోవచ్చు. గురించి నేను మీకు చెప్పాను. సో దీనిలో స్లాంట్ హైట్ గురించి చూస్తే ఇక్కడ ఇది ప్యారలల్గా ఉంది. ఆల్రెడీ ఇలా ఏదైనా ఒక ఎడ్జ్కి ఇది వర్టికల్ ప్లేన్కి వన్ ఆఫ్ ద సైడ్ ఈజ్ ప్యారలల్గా ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, సో ఇది ప్యారలల్గా వచ్చింది కాబట్టి జస్ట్ మనం స్లాంట్ హైట్ దీన్నే డైరెక్ట్గా మనం తీసుకోవాలి. ఈ కేసెస్కి ఇది సరిపోతుంది. సో మీకు కావాలనుకుంటే నేను ముందున ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు ఒకసారి చూడండి. సో నెక్స్ట్ యాంగిల్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యాంగిల్ కట్టడానికి ట్రై చేస్తారు, ఎస్ కట్టడానికి ట్రై చేస్తారు, అవసరం లేదు. సో పిరమిడ్స్కి సో యాంగిల్ అవసరం లేదు. ఏదో ఒక లైన్ ఎంత ఎస్ డిస్టెన్స్తో ఒక లైన్ తీసుకొని ఒక ఆర్క్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనుకొని ఒక ఆర్క్ మీరు ఇలా తీసేస్తారు. ఆర్క్ తీసేసి ఏం చేస్తాము, ఇప్పుడు మనకి 30 mm సైడ్ ఉంది కదా, దీంతో సో ప్రొట్రాక్టర్ని పట్టుకొని ఒక్కొక్క లైన్ కట్ చేస్తాం. సో 25. సో ఇక్కడ నుంచి ఒక ఆర్క్ మనం ఇలా కట్ చేస్తాం. ఎంత, సో 25తో ఆర్క్ కట్ చేస్తాం.
సో మళ్ళీ ఇంకొక ఆర్క్, ఇంకో ఆర్క్. సో ఇలా ఆర్క్లు కట్ చేసుకొని ఉంటాం. ఓకే, సో ఇది ఓకే. సో ఇలా మనకి ఒకటి మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఈ టైపులో ఆర్క్లు కట్ చేసి, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇవి ఒకటి మనం ఇలా కలిపేసుకుంటాం. ఇలా కలిపేసుకొని ఎక్కడికి కట్ అవుతుంది అన్నది చూసుకుంటే, సో ఇప్పుడు మనకి ఎన్నిది హెక్సాగన్ కాబట్టి సైడ్ 1 2 3 4 5, సో ఇంకా ఆర్క్ ఇలా వస్తుంది కాబట్టి 6. ఓకే, దీంతో మనకి కంప్లీట్ అవుతుంది. ఎలా దీంతో ఇక్కడ మనం థీటా అవసరం లేదు, ఎస్ డైరెక్ట్గా దట్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్, సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. ఓకే, స్లాంట్ హైట్. సో ఇది ఒకసారి మళ్ళీ నేను డ్రా చేస్తాను ఎలా అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఇక్కడ మెజర్ చేద్దాం మనం. సో ఎస్ మెజర్ చేస్తే, సో ఇక్కడ ఎస్ మనం ఎలా మెజర్ చేస్తున్నాం, సో జస్ట్ మీరు స్కేల్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మెజర్ చేయండి. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, పాయింట్ తీసుకొని ఎస్, సో ఎస్ ఇది ఎంత ఉందో చూసుకుంటాం. సో ఎంత ఎస్తో ఒక సో ఇలా ఒకటి తీసుకున్నాం. సో ఓకే, ఎస్తో ఒకటి మనం ఇలా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఆర్క్, సో ఇది నేను ఫ్రీ హ్యాండ్ ఆర్క్, ఇలా ఒక ఆర్క్ కొట్టాను. సో బికాజ్ ఆఫ్ ద లిమిటేషన్స్, సో ఆర్క్ నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఆర్క్, దిస్ ఈజ్ ద ఆర్క్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఈ ఆర్క్ తీసుకొని ఇది 25, సో 25 తీసుకొని, సో ఒక 20 ఎంత బేస్ సైడ్ 30 కాబట్టి ఈ 30 తీసుకొని, సో ఇక్కడ నుంచి ఇది నేను ఓ అని పెట్టుకుంటున్నాను. సో ఓ అని పెట్టుకొని ఇక్కడ నుంచి 25తో నేను కట్టింగ్ సెక్షన్ 1, సో మళ్ళీ ఇది పెట్టుకొని 2, సో 3 4 5, సో దిస్ ఈజ్ 6. ఓకే, సో నౌ సో ఇప్పుడు నేను కలిపేస్తున్నాను ఇది. సో ఇలా మీరు కలిపేయచ్చు ఇది. ఓకే, సో ఇప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు మీరు పెట్టేసుకోండి 1, సో ఇది ఫస్ట్ 1 2 3 4 5 6, సో మళ్ళీ 1, ఈ చివరిదానికి కూడా 1 రావాలి. ఇక్కడ ప్రధానమైన మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్, ఇది బాటమ్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు ఈ కటింగ్ సెక్షన్ ఇందులో మనం రిప్రజెంట్ చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడ పట్టుకొని ఎక్కడి నుంచి ఈ పాయింట్ తీసుకుంటున్నారు, 1 బాగానే తీసుకొని ఇది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎఫెక్స్ ఇది బేసు, ఇప్పుడు బేస్ నుంచి మెజర్ చేస్తున్నామా ఎఫెక్స్ నుంచి మెజర్ చేస్తాం. సపోజ్ ఎఫెక్స్ నుంచి ఈ పాయింట్ ఓ నుంచి ఇక్కడ 1, ఇక్కడ 1 పాయింట్, ఇది పట్టుకుంటే ఓ నుంచి 1కి ఇక్కడ పెట్టాలి పాయింట్. ఓకేనా, అలాగే ఇక్కడ నుంచి 2కి, సో ఇటు 2ను 6, సో ఇలా మనం మెజర్ చేసుకోం. చాలామంది ఏం చేస్తున్నారు పిల్లలు, ఇక్కడ పట్టుకొని 1 to 1 పట్టుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటున్నారు, ఎక్కడ వస్తుంది అది. ఓకేనా, ఎక్కడ రావాలి అది, ఇప్పుడు కటింగ్ సెక్షన్ ఎక్కడ ఉందండి మనకి, ఆన్ ద టాప్ ఆఫ్ ద, ఓకే ఎఫెక్స్కి దగ్గరలో ఉంది. సో మనం ఇక్కడ బేస్కి దగ్గరలో డ్రా చేస్తే ఇక్కడ ఇంకొకటి ఇలాగ మనం సర్క్యులర్గా వదిలేయకూడదు. సో ఇక్కడ మేము ఇలా చేసేయాలి, ఎందుకంటే ఇది సైడ్ కాబట్టి. సో క్లియర్గా మనం అంటే మీరు క్లియర్గా స్కేల్గా డ్రా చేస్తే ఇది క్లియర్గా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం, పాయింట్స్ సపోజ్ GO1, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదండి, ఈ పాయింట్, అలాగే ఈ పాయింట్, సో ఈ పాయింట్స్, సో O2 1, సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ ఇది 2, ఇక్కడ 6, రెండు ఒకేసారి వస్తాయి. ఇది 1, ఇది 2, ఇది 6, సో 3. సో ఇలా మీకు పాయింట్స్ వస్తాయి. జస్ట్ మీరు ఇది ఇలా కలిపేసేయండి. సో ఇక్కడ సర్కిల్ కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా చేయాలి, ఎందుకంటే ఇది పిరమిడ్ కాబట్టి. సో ఇలా ఓకేనా. సో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకేనా, డెవలప్మెంట్ ఫర్ దిస్ ప్రాబ్లం.
ఓకే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు, చాలా సింపుల్. ఇక్కడ మీకు ఆఫ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఆఫ్ ఆఫ్ ద 75% ఆఫ్ ద ప్రాబ్లం ఫ్రమ్ ద సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్. మీకు సెక్షన్స్ ఆఫ్ సాలిడ్ అన్న వస్తే ఆటోమేటిక్గా యూ క్యాన్. ఓకే. సో ఇంకొక ప్రాబ్లమ్ కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏ హెక్సాగనల్ పిరమిడ్ సేమ్ అలాంటిదే. సో ఇక్కడ దీనికి తేడా ఏంటి అన్నది మీరు చెప్తాను నేను. సో ఇది సేమ్ అదే ప్రాబ్లము, జస్ట్ మార్చి ఇచ్చాడు. ఎగ్జామినేషన్లో కొంత డేటా మారుస్తాడు తప్ప పెద్ద. ఏ హెక్సాగనల్ పిరమిడ్. సో ఇందాక మీరు చూసారు, బేస్ సైడ్ ఇందాక 30 ఇచ్చాడు, 25. సో 65 mm హైట్ ఇచ్చాడు. ఓకే. రెస్టింగ్ ఆన్ హెచ్పి అండ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు సేమ్ ఇందాక ప్రాబ్లమే, కాకపోతే అక్కడ 30 సైడ్ ఇచ్చాడు, 65 mm లాంగ్ హైట్ ఇచ్చాడు. సో ఇట్ ఈస్ కట్ బై ఏ సెక్షన్ ప్లేన్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు వి వర్టికల్ ప్లేన్ అండ్ ఇన్క్లైన్ టు హెచ్పి. చూసాడు కొంత మార్చాడు. సో ఇన్క్లైన్ టు హెచ్పి అండ్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద యాక్సిస్ డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రంకేటెడ్. సో వెరీ సింపుల్. ఇక్కడ మళ్ళీ నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. సేమ్ అంతే వస్తుంది, ఇది ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు చూడండి, ఒక హెక్సాగనల్ నేను చాలా దగ్గరికి డ్రా చేస్తాను, హెక్సాగనల్. సో మీరు చాలా జాగ్రత్తగా మీరు హెక్సాగన్స్, పెంటాగన్స్ మీరు ఫ్రీ హ్యాండ్ డ్రా చేయకూడదు. అలాగా మీరు స్కేల్కి డ్రా చేయాలి. సో 25 mmతో డ్రా చేసుకున్నాం. సో దీని నుంచి ముందుగానే చెప్తున్నాను, ప్రతిదీ నేను ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేస్తున్నాను. సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయకూడదు. సో ఇది పిరమిడ్ కాబట్టి మీరు ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇలా కన్స్ట్రక్ట్ చేసి సెంటర్ లైన్ కూడా ఎందుకు నేను అలా చేస్తున్నాను అంటే, మరి ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైం. ఇది స్కేల్కి డ్రా చేస్తే క్లాస్ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఎక్కువైపోతుంది. ఇది మనకి 65 ఇచ్చాడు. సో 65. సో జస్ట్ ఓకే. సో ఇది ఎలా అయిపోయింది. సో ఇక్కడ మనకి దీన్ని ఇంకా ఇది కూడా కలిపేద్దాము. ఒక నిమిషం, ఇది కూడా కలిపేద్దాం. ఎగ్జాక్ట్గా నేను డ్రా చేయలేకపోయాను. సో ఇది యాక్సిస్. ఓకే. సో ఇది జాగ్రత్తగా. సో ఇక్కడ నేను క్లియర్గా ఒక సెక్షన్ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ నేను డ్రా చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇట్ ఈస్ కట్ బై ఏ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యారలల్ టు బేస్ సైడ్, ప్యారలల్గా వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు వీపీ అన్నాడు. సో అదే నేను మెయింటైన్ చేసి ఇందాకలాగే నేను రాసి ఇక్కడ కటింగ్ సెక్షన్ ప్లేన్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు వీపీ అండ్ ఇన్క్లైన్డ్ 45 degrees టు హెచ్పి. ఎక్కడి నుంచి వెళ్తుంది, మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ అంటే 65కి మిడ్ పాయింట్. సో 65కి మిడ్ పాయింట్ ఎంత అండి, సో 32.5. సో దిస్ ఈజ్ 32.5. సో ఇప్పుడు ఎక్కడ మనకి ఏం చేస్తున్నాడు, సో 45 degreesతో ఒక లైన్ మీరు కట్ చేయండి మిడ్ పాయింట్ గుండా. ఓకే. సో దీన్ని మనం జాగ్రత్తగా కొద్దిగా ఈ సెక్షన్ ప్లేన్ చూపించినప్పుడు మనం ఎలా చూపిస్తాం, ఓకేనా, వర్టికల్. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఆల్రెడీ 1 2 3 4 5 6. ఓకే. సో ఇవే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 4, సో 2 6 3 5. ఓకే. సో ఇప్పుడు మీకు పాయింట్స్ రెడీ అయిపోయి, దిస్ ఈజ్ ఎఫెక్ట్స్ అండ్ దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు మనకి ఏం కంప్లీట్ అయింది, దీన్ని మళ్ళీ మీరు తీసుకొని వచ్చి, సో అది ఇక్కడికి తీసుకొని వచ్చి ఇది డెవలప్ చేయడం అన్నది మనకి సెక్షన్స్ ఆఫ్ ప్లేన్లో ట్రూ షేప్లు అవి డ్రా చేసినప్పుడు ఇది చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి మనకి ఇన్ ఆర్డర్ టు సేవ్ టైం మీరు కావాలంటే ఇక్కడికి ప్రొజెక్షన్స్ ఎలా తీసుకొని రండి, ప్రొజెక్షన్స్ తీసుకొని వచ్చేసి చూపించేయండి. దానికన్నా ముందు డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అన్నది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అడిగింది డెవలప్మెంట్, ట్రూ షేప్ కాదు మనకి. సో డెవలప్మెంట్ ఇక్కడ ఓ పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎస్ తెలిసింది కదా, ఇక్కడ నుంచి మనం ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీరు మెజర్ చేయండి ఎస్. సో ఆ ఎస్ తీసుకొని మనం ఏం చేస్తాం, ఓకే.
సో ఒక ఆర్క్ కొట్టేస్తాం, ఆర్క్ కొట్టేసి అలా ఉంచుతాం. ఇది హెక్సాగన్ కాబట్టి సో మామూలుగా ఇందాకటిది సేమ్ మళ్ళీ ఎలా పట్టుకుంటాం. సో మనకి సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఆర్కులు కొట్టుకొని వచ్చేస్తాం 25కి. సో 6 ఆర్క్స్. సో ఇది మీకు అది క్లియర్గా వస్తుంది. నేను సర్కిల్ కరెక్ట్గా డ్రా చేయలేదు కాబట్టి మీకు ఆ విధంగా ప్రాబ్లం వస్తుంది ఇది. సో ఇది యాక్చువల్గా ఇలా సర్కిల్ వస్తుంది కదా. ఓకే, సో మీకు లైన్స్ సో 1 1 2 3 4 5. ఓకే, ఇక్కడ నేను పెట్టేస్తాను. సో దిస్ ఈజ్ 1 2 3 4 5 6 అండ్ 1 ఇంకోటి వస్తుంది 1. ఓకే, ఇలా వస్తుంది. సో ఇది ఇప్పుడు రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేయాలి ఈ పాయింట్స్ని ఇక్కడ నుంచి 0 ఓ నుంచి 1. సో ఓ నుంచి 1 ఇక్కడ. సో నెక్స్ట్ ఓ నుంచి 2, 2కి ట్రాన్స్ఫర్ అవుతుంది, 6కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దిస్ ఈజ్ 1. సో ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మీరు కాంపాస్ పట్టుకొని O2 1 పట్టుకుంటారు, ఇక్కడ O2 1 ఎలా పట్టుకుంటారు. ఓకే, సో O2 2 and 6. సో O2 2. సో దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 6. ఓకే, సో 1 ఇక్కడ అయింది 6. O2 సెంటర్ పాయింట్ ఇక్కడ మనం ఏం చూపించడం లేదు కాబట్టి సో 3 అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 1. ఓకే, సో 2 3 3 4. సో నెక్స్ట్ 3 4 3 5. ఓకే, దిస్ ఈజ్ 2 6. దిస్ ఈజ్ 1. నెక్స్ట్ 3 ఇక్కడ నుంచి 3 and 5. సో 3 and 5. సో 3 and 5. దిస్ ఈజ్ 3 and దిస్ ఈజ్ 5. నెక్స్ట్ 4. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీటిని జస్ట్ కలిపేస్తున్నాం. సర్కిల్ డ్రా చేయకూడదు, ఇక్కడ ఆర్కులు డ్రా చేయకూడదు. సో పాయింట్స్ ఇలాగే డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్, ఇలా డెవలప్మెంట్ మనం ఇలా చేస్తాం. సో ఇక్కడ ఇంతకీ నేను మర్చిపోయాను, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ సైడ్స్ ఆర్కిల్లాగా ఉంచాను. ఈ సైడ్స్ని ఈ కంపల్సరిగా ఇవి మనం చేయాలి, ఎందుకంటే ఇవి ఈ సైడ్స్ మరి లైన్స్ రూపంలో కదా ఉంటాయి, ఆర్కుల రూపంలో ఉండకూడదు. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు, మర్చిపోకండి. నేను మర్చిపోయాను, మీరు అలా మిస్టేక్స్. ఇక్కడ నేను మ్యాక్సిమం నా స్టూడెంట్స్ డ్రా చేసినప్పుడు చూసింది ఏంటంటే ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు. ఇక్కడేమో 0 to ఒక్కొక్కసారి ఇది తీసుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఇది తీసుకుంటున్నారు, ఒక్కోసారి ఇది తీసుకుంటున్నారు, ఒక్కోసారి ఇది తీసుకుంటున్నారు. అప్పుడు 4 పాయింట్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో అది గురించి ఏదో ఒక పాయింట్ని పట్టుకొని వెళ్ళండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి, ఈ ప్రాబ్లంలో ఏ పెంటాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ సైడ్ 25 mm, హైట్ 50 mm ఈజ్ స్టాండింగ్ వర్టికల్లీ ఆన్ ఇట్స్ బేస్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జెస్ ప్యారలల్ టు. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జెస్ ప్యారలల్ టు ద. సో నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేశాను పెంటాగన్. సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జెస్ ప్యారలల్ టు ద VP. సో మీరు పెంటాగన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఇది ఇలా మనం చేసాం. ఓకే, ఏ కటింగ్ సెక్షన్ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు VP అండ్ ఎన్క్లైన్ 60 degrees టు ద HP. సో కటింగ్ సెక్షన్ ఎలా ఇచ్చాడు, ఎన్క్లైన్ టు ద 60 degrees టు ద HP పాసెస్ త్రూ ద ఎడ్జ్ ఆఫ్ ద లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద ప్రిజం. ఇక్కడ తప్పు ఇచ్చాడు. సో మనం ఇది ప్రిజం అని ఇచ్చాడు, ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ఏ పిరమిడ్. ఇది ప్రాబ్లంలో కొంత మిస్టేక్ ఉంది, ఈ పార్ట్ లెఫ్ట్ కార్నరు ఇదంతా క్లారిటీ కరెక్ట్ కాదు ఇది. సో మనం మిడ్ పాయింట్ అని తీసుకుందాం, మనం మిడ్ పాయింట్. ఓకే, ఇది నేను ముందు ఇది మనం ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేస్తాం కాబట్టి ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేద్దాము. సో టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 50 ఇచ్చాడు కాబట్టి సో దిస్ ఈజ్ 50. సో దిస్ ఈజ్ 50. సో నేను డ్రా చేస్తున్నాను ఇది. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, ఎలా కనిపిస్తుంది, ఈ పాయింట్స్ 2 డాటెడ్స్లో కనిపిస్తాయి. ఇన్నర్వి. ఓకే, సో ఇక్కడతో ఇది దీని తాలూకా ఫ్రంట్ వ్యూ అయింది. ఇప్పుడు 60 degrees టు ద HP అన్నాడు. సో మిడ్ పాయింట్ అని మనం అనుకున్నాం కదా, అంటే 25. సో 25 తీసుకుందాం.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో 25తో ఇక్కడ 60 degrees. సో 60 degreesతో ఒక ప్లేన్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి 60 degrees చూడండి. సో ఈ పాయింట్ని ఇలా పట్టుకొని 60 degrees. ఓకే, సో ఇది 60 degrees. ఈ పాయింట్స్ కట్ చేసింది కదా, సో ఈ పాయింట్స్ పెట్టుకోండి. సో 1 2 3 4 5. ఓకే, సో ఈ పాయింట్స్ ఇక్కడ పెట్టుకోండి. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 5, సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3. సో ఇప్పుడు మనం డెవలప్ చేసాం. సో ఇప్పుడు స్లాంట్ హైట్, వాట్ అబౌట్ ద స్లాంట్ హైట్? ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్లాంట్ హైట్ వచ్చినప్పుడు ఏం చేయాలని నేను చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇది తీసుకోండి, ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ లైన్ కొట్టండి. సో దీన్ని రేడియస్గా తీసుకోండి. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది రేడియస్గా తీసుకొని ఇలా ఒక ఆర్క్ దీనికి కట్ చేయండి. ఆర్క్ ఇది రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ కట్ చేస్తే సో ఇక్కడ ఆర్క్ కట్ అయింది. సో ఆర్క్ కట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒక లైన్ తీసుకోండి, పెర్పెండిక్యులర్ లైన్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. సో ఇక్కడ నుంచి ఎఫ్ఎక్స్కి ఇలా కలిపేసాయి. సో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్ ఫర్ దిస్. ఓకే, సో ఇప్పుడు స్లాంట్ హైట్తో మనం ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. స్లాంట్ హైట్తో దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్తో మనం ఒక ఆర్క్ డ్రా చేసేద్దాం ఇలాగా. సో ఆర్క్ ఇలా డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ బేస్ ఎంత ఉందో, బేస్ 25 కదా. సో 25తో ఒక ఆర్క్, ఇక్కడ నుంచి 25తో ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఇలా 25 ఆర్క్స్ చేసుకుంటాం. ఈ పాయింట్స్ని మనం ఏం చేస్తాం, ఇలా కలిపేస్తాం. సో ఇలా కలుపుతాం. సో ఇలా కలిపేసాం 4 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ కటింగ్ సెక్షను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇక్కడికి ఈ పాయింట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. సపోజ్ ఇది 1 కాబట్టి సో దిస్ ఈజ్ ఓకే. ఇక్కడ లైన్స్ 1 2 3 4. ఓకే, 5 కాబట్టి ఇక్కడ ఇంకోటి వస్తుంది. సో దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 1. సో ఇది 1 1. ఇక్కడ నుంచి ఎఫ్ఎక్స్ నుంచి నేను తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి 1 1. సో ఇక్కడ నుంచి ఎఫ్ఎక్స్ నుంచి తీసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో 1 1. సో దిస్ ఈజ్ 1 1. తర్వాత 1 5. సో ఇది తీసుకుంటాను, ఇక్కడ నుంచి 1. సో ఇది 2ది కదా. సో 2 ఏదండి, ఇది 2. సో ఈ 2ది ఇక్కడికి వచ్చింది. దిస్ ఈజ్ 2. నెక్స్ట్ ఏది వస్తుంది, 5. సో 5ది. సో దిస్ ఈజ్ 5. ఇక్కడ 5 దగ్గరికి వచ్చి 5 దగ్గరికి తీసుకొని రండి. దిస్ ఈజ్ 5. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ 4. నెక్స్ట్ దిస్ ఈజ్ 3. సో దీన్ని మీరు జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్తో కలపండి. ఓకేనా. సో ఇది మనకి డెవలప్మెంట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు టెక్స్ట్ బుక్స్ చూడండి. నేను రఫ్గా మీకు డ్రా చేశాను కాబట్టి కొంత డయాగ్రామ్స్ క్లియర్గా ఉండవు. సో ఈ ప్రాబ్లమ్స్లో మీకు వచ్చేది ఏంటంటే ఇదంతా కూడా మీకు ఇక్కడ వరకు కూడా ఓన్లీ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్సే. సో రిమైనింగ్ ఈ ఒక్క పార్టే, దీనికి స్లాంట్ హైట్ ఎలా తీసుకోవాలన్నది మీరు గుర్తుపెట్టుకోండి. స్లాంట్ హైట్ ఒకటి తీసుకోండి. స్లాంట్ హైట్ ఒకటి మీరు జాగ్రత్తగా తీసుకొని రిమైనింగ్ అంతా నార్మల్గా డ్రా చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.